ఏపీలోని రైతులందరికీ అండగా ఉంటామని, వారి కోసం త్వరలో రైతు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లుగా సీఎం చంద్రబాబు చెప్పారు. భవిష్యత్తులో రైతులకు పొలం దగ్గరే ఎరువును సరఫరా చేసేందుకు తమ సర్కార్ కసరత్తు ప్రారంభించిందన్నారు ముఖ్యమంత్రి. యూరియా ఇటీవల క్రైసిస్ వచ్చింది. నేను చాలా జాగ్రత్తగా ఉంటాం. దీనికి కారణం కూడా ఏంటని అనలైజ్ చేశాం. కర్ణాటక, తెలంగాణ ఆ రాష్ట్రాల్లో యూరియా షార్టేజ్ వచ్చింది. మన దగ్గరకు వచ్చే కొందికి అర్లీ సౌత్ వెస్ట్ మాన్సూన్ మనకు వచ్చింది. రిజర్వాయర్స్ అన్నింటిలో నీళ్లు వచ్చాయి. ఈసారి నీళ్లు కూడా సేవ్ చేద్దామని ముందుగానే స్టార్ట్ చేశాం. రెండోది, హెవీ రెయిన్ వల్ల యూరియా కూడా ఎక్కువ వాడడం మొదలుపెట్టారు. అంటే ఏదైతే అక్కడ వచ్చిన బూస్టర్ డోసేజెస్ ఇవ్వడానికి ఓసారి కొత్త ఫెర్టిలైజర్స్ కొట్టుకోబోతున్న ఉద్దేశంతో బూస్టర్ డోసేజ్ కూడా కొంత ఇచ్చారు. ఇంకొక పక్కన ఏదైతే ఫాడర్కి కూడా కొంచెం ఉపయోగించే పరిస్థితికి వచ్చారు. ఇవన్నిటి వల్ల ఒక ప్యానిక్ రియాక్షన్ క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. మనిషికి స్టీరాయిడ్స్ ఎట్లనో పొలానికి కూడా కెమికల్ ఫెర్టిలైజర్స్ అంతే. స్టిమ్యులేట్ చేయడానికి ఉపయోగించాలి తప్ప అదే ఎరువు అనుకుంటే మాత్రం చాలా ప్రమాదాలు వస్తాయి. అదే జరుగుతూ ఉంది. యూజ్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ ఇంపాక్ట్ ప్లాంట్ హెల్త్ కూడా దెబ్బతింటా ఉంది. ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నెక్స్ట్ సీజన్ నుంచి పెద్ద ఎత్తున అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టి రైతుల్లో అవేర్నెస్ తీసుకొచ్చి, నేను అనుకోవడం ప్రతి ఒక్క రైతుకు అవసరమైతే పొలం దగ్గరనే తీసుకుపోయి ఎరువు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఎంత అవసరమో అంత, ఏ టైంలో అవసరమో ఆ టైంలో వాళ్ళ దగ్గర ఇస్తాం. ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం. ఈరోజు మళ్ళీ వ్యవసాయాన్ని, రైతుని ఒక పవిత్రమైన కార్యక్రమంగా తీసుకొని రైతుల్లో చైతన్యం తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో వ్యవసాయం లాభసాటిగా తయారయ్యే వరకు వాళ్ళకు అండగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుందని మరొకసారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా.